సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము యోహాను సువార్త 1:12. దేవుని పిల్లగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. కుమార కుమార్తె ఈ ఉదయకాల సమయంలో యోహాను భక్తుడి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ఇస్తున్న ఒక అధికారం. ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుని పిల్లటకు అధికారము అనుగ్రహించబడింది. ఎందుకనగా ఆయన స్వరూపం చేత నిర్మించబడిన మనము అపవాది యొక్క పాపములో పడి ఆయన యొక్క సహవాసాన్ని మనము కోల్పోయినాం. తదుపరి అధికారం ఆరాధన చూసినప్పుడు ఎలాగైపోయిందంట, నరుల కుమారులు దేవుని కుమారులు అనే పరిస్థితి వచ్చినది. అంటే ఎవరైతే ఆయన నమ్ముకుస్తారో వారు మాత్రమే దేవుని కుమారులు, మిగతా వారు నరుల కుమారు కింద మిగిలిపోయారు. ఆ యొక్క పునరుద్ధానమైన సంబంధాన్ని కలపడానికి అనేకమైన ప్రయత్నాలు జరిగినప్పటికీ అవకాశం లేకుండా అయిపోయింది. తర్వాత మరలా ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క రక్తం ద్వారా మనలను కడిగి శుద్ధీకరించి రక్షింపచేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆయన అంటున్న మాట, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారు నిత్య జీవం పొందుకుంటారు, వారికి దేవుని పిల్లగుటకు అధికారము అనుగ్రహించబడింది. నిజమే, ఈ ఉదయకాల సమయంలో మన క్రీస్తు నమ్మడం వల్ల మనకొచ్చే ప్రతిఫలం ఏంటి అంటే దేవుని పిల్లలకు పిలువబడుట. ఈరోజు నిజమే, ఎవరైనా మనం చూసిన అంటారు వీరు దేవుని నమ్ముకున్నారు, దేవుని పిల్లలు, వీరు దేవునిలోకి వెళ్ళిపోయారు. వారు చూసిన నిజమే, వారు చెప్పగలుగుతున్నారు సత్య దేవుని మనము ఆరాధిస్తున్నామని. కావున ప్రియ కుమార కుమార్తె, ఈరోజు ఒకవేళ నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసాన్ని బట్టి నీకేమీ మేలు జరగలేదని కృంగిపోతున్నావేమో, వాటికంటే ఇంకా శ్రేష్టమైనది తెలుసా, మనము దేవుని పిల్లలకు అధికారము అనుగ్రహించబడం. మనము ఆయన పిల్లలము, ఆయన 30 గొర్రెలము కాబట్టి ఆయన తెలుసు తన బిడ్డలకు ఎప్పుడు ఏది కావాలో ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకు వందనాలు. నీ ఆశ్చర్యమైన కార్యములతో నింపి బలపరచండి, నీ కృపాక్షములు నింపి ఆశ్రయించండి. అయినా నువ్వు అక్కడ మాత్రమే మహాత్మైన సమర్థుడా, నీకు వందనాలు దేవా. నువ్వునైనా నీ మేలుతో నీ బిడ్డలను నడిపించి బలపరిచి వారికి కుదురు తీసేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.